లేదా ఇది ఒక చాలా మందికి ఉండే పెద్ద డౌట్. సో ఇది ఒక అపోహ మాత్రమే. మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటోలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మీకు 44 to 61 మధ్యలో ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగానే ఉంటుంది. కాకపోతే మీకు స్వీట్ పొటాటోలో స్వీట్ ఉండడం వల్ల అనే పదం ఉండడం వల్ల ఇది చక్కెర అనేది పడకండి. ఎప్పుడు మీకు ఈ స్వీట్ పొటాటో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా దాన్ని ఉడకబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇది వండే విధానం పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఓన్లీ ఉడకబెట్టి తీసుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇలా కాకుండా మీరు దాన్ని ఆయిల్లో వేయించుకోవడం కానీ లేదు కంప్లీట్గా నుజ్జుగా చేసేయడం కానీ అలా చేసినప్పుడు మీకు మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు కంపేర్ చేసుకుంటే మీరు పొటాటోస్తో అంటే బంగాళదుంపలతో పోల్చుకుంటే కూడా మీకు దీనిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ. సో ఎప్పుడైనా మీరు స్వీట్ పొటాటో తీసుకోవాలనుకున్నప్పుడు దీంతో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. మీరు రోజు ఈ ప్రొద్దున్నే టిఫిన్లలో ఇడ్లీలు దోశలు వీటి బదులుగా మీరు ఒక స్వీట్ పొటాటో రోజుకు ఓన్లీ 150 గ్రాములు మాత్రమే తీసుకుంటే మంచిదండి. సో మార్నింగ్ టైంలో టిఫిన్లో ఒక స్వీట్ పొటాటోతో పాటు కొద్దిగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా తీసుకుంటే మంచిది. అంటే సింపుల్గా ఒక స్వీట్ పొటాటో దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారనుకోండి, ప్రోటీన్ వస్తుంది వైట్లోంచి, ఎల్లోలోంచి గుడ్ ఫ్యాట్ వస్తుంది. దీంతో పాటు ఒక చిన్న కొబ్బరి ముక్క కానీ క్యారెట్ ముక్క కానీ తిన్నారనుకోండి ఫైబర్ కూడా వస్తుంది. ఎందుకంటే మీకు ఇది తిన్నప్పుడు గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ కావద్దు అనుకుంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. సో రోజు ఈ టిఫిన్ బదులు రోజు మధ్యాహ్నం తెల్ల రైస్ బదులు ఇది యాడ్ చేసుకుంటే కూడా మంచిదే. గుర్తుంచుకోండి, రోజుకు 150 గ్రాముల కంటే స్వీట్ పొటాటో ఎక్కువ తీసుకోకూడదు. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే మీరు ఇది తిన్న వెంటనే మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరగకుండా స్లోగా రిలీజ్ అయ్యేలా చూస్తుంది. అండ్ దీనిలో ఉండే వైటమిన్ ఏ, వైటమిన్ సి, బీటా కెరోటిన్ అండ్ దీంతో పాటు పొటాషియం అనేది మీ గుండె ఆరోగ్యానికి మీ కళ్ళ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. సో ఇప్పటి నుండి మీరు మైండ్లో డౌట్ పెట్టుకోకండి, స్వీట్ పొటాటో చిలకడ దుంపలు తినొచ్చా లేదా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళంటే మీరు ఖచ్చితంగా తినొచ్చు. కాకపోతే మీకు డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది, ఏ టాబ్లెట్స్ వాడుతున్నారు అనే దాన్ని గురించి మీ డాక్టర్తో ఒకసారి సంప్రదించి తీసుకుంటే మంచిది.